పెట్టినాడా ఆడికెళ్ళి బాను రామ వైకుంఠం చేరవచ్చా విష్ణుదేవుడు కళ్ళ చూసినా కొడుకురం పారారాజు ఇక్కడ లేడు అని సంతకం పెట్టినాడా సత్యలోకం లోపల కనుక నేను బ్రహ్మదేవుడు కళ్ళ చూసిన మీ కొడుకురం పారారాజు ఇక్కడ సంతకం పెట్టనమ్మా జగలోకం మానవలోకం మధ్యలోకం కనుక నేను 7 14 లోకాలు తిరుక్కుంటా తాంతి బాణమైనా అయ్యా ఆడికెళ్ళి బాణం రామ ఏడికెళ్ళ వస్తమున్నా హిమలోకం వచ్చినారా ధర్మరాజు కళ్ళ చూసినా ఈ కొడుకు రంపల రాజు హిమలోకం సంతకం పెట్టి ధర్మరాజు ఆడికెళ్ళి బాణం కనుకనేమి అమరలోకం అత్త ఉన్నదమ్మా పొలవారు మీద 1000 ఏనుల బలంతో కనుకనేమి పాపకారి రంప కట్టు కట్టింది కాబట్టి ఆ కట్టు తెంపడానికి బాణం తరం కాలేదమ్మా బాణ వెనక కన్న వచ్చేది బాణాన్ని కనుక అర్జునుడు కళ్ళ చూసుడు ధర్మరాజ మన కొడుకు మాత్రం అనగా 3 ఏడు లోకాలలో ఎక్కలు లేడు ఒకవేళ మన కొడుకు రంపాల మహారాజు ఏదన్నా అతివారం వచ్చి చచ్చిపోతే మాత్రం యమలోకంలో ఉండాలి కొడుకు మన అటువంటి రంపాల రాజు యమలోకంలో లేడంటే మన కొడుకు ఎక్కడో ప్రాణంతో బతికే ఉన్నాడు అన్నయ్యా మాట చెప్పి వీళ్ళు ఇక్కడ అనుకుంటా అంటే అప్పుడు భీమసేనుడు కళ్ళ చూసిండు అరే ఆడదాంతో మాత్రం నావంత అత్తది మరి మొగోడు అనుకుంటాడు అంతగా సాధ్య అసలు బాగుని పిరికడి మీసాలు భీమనంతడు అని నేను మాత్రం తెల్ల బట్టలు కట్టుకొని తొవ్వంటి పోతాను 10 మంది నాకు నమస్తే పెడతాను నాకు ఎంత విలువ ఉన్నదని మొగోడు అనుకుంటాడు కానీ ఆ విలువ అంతా మొగోంది కాదు ఇంటికాడ ఉన్న ఆడిదాంది అంత దండి మొగో అని విలువ తీయాలంటే ఆడిది 5 నిమిషాల విలువ తీసేస్తుంది ధర్మరాజు అటువంటి మనకు కోడలు లగ్గమైనా అయినట్టే నాగవెల్లి అయినా కాకున్నా అయినట్టే అన్నయ్య కోడలు ఊరవుతున్న లగ్గకుల మాల మీద ఒంటరి ఉన్నది దానికి మొగతోడు లేదు కనుక నేను శేలికాడో చెట్టుకాడో గుర్రకాడో గొడ్డుకాడో మాత్రం ఆనంగా పోతుంటే దాని మనసు మారను వారి మనసు మారను మారినట్టు కోడలు తప్పని తప్పని చేసేది ఉంటే మత్సలేని మన పాండవ వంశాన్ని మత్సత్తది అన్నయ్య నేను పోతానని చెప్పి ఆ భీమసేనుడు మాత్రం గట్టుకొచ్చి మరి జీవరాశులు తీసుకొని వస్తాడు జీవరాశులు ఏంటి ఏంటి అయ్యా ఒకటి పులి ఒకటి నాగసర్పము ఒకటి గుడ్డేలు 3 జీవరాశులు తీసుకొచ్చి కనుకని అటువంటి లెక్క కొనల మాలుగా మా కావలు పెడతా ఉన్నాడు పాలెక్కే మెట్లు సంతల మీద మాత్రం 3 జీవరాశులు వండుకున్నాయి ఆ జీవరాశులకు ప్రాణి భీమసేనుడు ఏమని చెప్పానమ్మా ఏమమ్మా మరి పెద్ద పులి మరి అటువంటి ఎవడన్నా పరాయి వ్యక్తి వచ్చినట్టు పంచతోటి కొట్టి వారి ప్రాణంది నాగసర్పమా పరాయి వ్యక్తి వచ్చేది ఉంటే మాత్రం బడివ కాటించి వారి ప్రాణంది గుడ్డేలు ఎవడన్నా పరాయి వాడు వచ్చినట్టు మరి అటువంటి తలగొట్టి వారి మెదడు పోయి అదే మా పాండవుల వంశస్థులు ఎవరు వచ్చినా గాని తోగమలుసుకొని పాండవ అన్నాడు భీమసేనుడు అగో ఈ మాట చెప్పినప్పుడు కనుకనే వీళ్ళక్క కోడమాల మీద ఉన్నదిగా బిడ్డ రూపం అది చెవునందు పెట్టింది మామ మామ భీమసేన మామ రావే భీమసేన ఓ నమ్మకం మావా ఓ మావయ్యా భీమసేన ఈ కోడల రూపవతి అంటే నమ్మకం లేకుండా అవో లక్క కోళ్ళ మామ మీద నువ్వు జీవరాశులా కావాలి పోతాను మావయ్యో నేను పంచో పాండవులకు మత తెచ్చే ఆడదాన్ని కాదే మావయ్యా గలగల కన్నులు తీస్తాను రూపవతి ఇక్కడ అమర లోకంలో భజుడు
ఉన్నదే అమ్మా మాయమ్మ లోకంలో రంభ మాత్రం అనగా అటువంటి బల్లిని మళ్ళా మనిషిని చేసింది. అప్పుడు మాత్రం అనగా అటువంటి రబ్బాల మారదు ఒక్క మాట అన్నాడు, ఏమే రంభ మాత్రం మరి బల్లిని చేయబట్టి మనిషిని చేయబట్టి నీ ఇష్టం ఉన్నట్టు ఆడుకోబడుతుంది అని ఒక్క మాట. నా తలలో చూడండి మాత్రం నాకు ఇక్కడ మనసు ఒప్పుకుంటలేదు, నా తలలో చూడండి నా మనసు ఒప్పుకుంటలేదు. అటువంటినే గాని మాత్రం అనగా నీకు 10 ఏళ్ళ పబ్బది పడతాననే చేతులెత్తి దండం పెడతాన్నా. ఒక్కసారి నన్ను మాత్రం అనగా తీసుకుపోయి నా తలను తనను చూయించుకరా. నాకు మాత్రం అనగా అటువంటి మనసు నిమ్మలం అయితే లేదు. నా 5 తల్లులు 5 తండ్రులు మా కొడుకు ఏడదేండు అని జాడా తెలివక వల పోతారు కావచ్చునే రంభా. ఇలా యేసుడు నీకు న్యాయం కాదు రంభా రంభా. మాత్రం అలా పట్టి బాధ పెడుతున్నావు కదనే, అటువంటి మాత్రం పిప్పిని వల్ల పిప్పి చేసినట్టు పిప్పిని మాత్రం పిండినట్టు చేస్తున్నావే. కానీ నీకు ధర్మం కాదు. నన్ను వదిలా నువ్వు అంటున్నావు కాబట్టి ఆడదాని పట్టు మకుల పట్టు, అటువంటి పట్టు పట్టినట్టే ఆడిది ఉడుము పట్టు, అది ఇడిచిపెట్టేది పనేదాకా. అందుకే నీకు ఒక్క మాట ఇస్తాననే, నా భార్య రూపవతి కనుకనేమి లగ్నం చేసుకున్నా. లగ్నం చేసుకున్నాక బ్రహ్మములు ఇప్పించుకొని నన్ను ఎత్తుకొని వచ్చినవే. ఇప్పుడు మాత్రం అనగా నన్ను నా భార్య దగ్గర తీసుకపో. ఈ రోజు తీసుకుపోయేది ఉంటే మళ్ళీ ప్రేమ నా భార్యకి ఇచ్చి మళ్ళీ ప్రేమ నీకు ఇస్తానన్నాడు. అంటే నేను ఎంగిలి కంచాల కాశపడదాని లెక్క కనబడతానా నీకు? లగ్గమైన ఎత్తుకొచ్చి మాత్రం ఇక్కడ బాధ పట్టి బాధ పెట్టుడు ఇది ఎంగిలి కాంచాలకు ఆశపడడు కాదు. లగ్నం ఒక్కటి అయ్యింది, నాగవెల్లి కాలేదు, 16 పండుగలు లేదు. ఏమైనట్టు అయ్యా నీ లగ్గము? తప్ప అది మనసుకు నచ్చింది, పెళ్లి అయింది నాకు. మరి అటువంటి మాత్రం ప్రేమ అటువంటి కలిసి కాపురం చేస్తే నేను నానే మనసు లోపల ఇది నా భార్య. మనసులో వస్తలేవు మనసుకు నస్తలేవు అంటే 2 మూడలు కాదు పచ్చడాన్ని పెట్టుకుని అత్తపో మల్లె పూలు. అట్లా కాదు కానీ ఇప్పుడు ఆయన కూడా తప్పు లేదు. ఆయన బాగా బతిలాడుతానంతో పాపం అనిపిస్తాను. రాని కాడికి రాయావా అయితే నాకు అర్థం కాలే. మరి అర్థం కాలే, నేను చెప్పింది మంచిగాను. తప్పరా మనం ఎవరికైనా 1,00,000 రూపాయలు అప్పు ఇస్తాం, సంవత్సరానికి కాగితం పెట్టుకుంటాం. ఏడాది తిరిగినాక వాని దగ్గర పోయి ఏమిరా సంవత్సరం అయింది వడ్డీ నువ్వు అసలు కట్టరా అని చెప్పి అంటాం. తప్పన వాడికి వెళ్ళపోయింది అనుకో, అయ్యా ఈ సంవత్సరం కాదు మళ్ళీ సంవత్సరానికి రాసుకో ఇస్తా అని చెప్పి కాగితాన్ని తిరిగి రాసుకుంటారు. అప్పుడు 2 ఏళ్ళకి ఇస్తా అంటాడు, 2 ఏళ్ళు పోతుంది. 3 ఏళ్ళకి ఇస్తా అంటాడు, 3 ఏళ్ళు పోతుంది. ఇట్నే వాడు సంవత్సరాలు గడుపుతా అంటాడు. ఇచ్చినోడికి అష్టది కొడుకు ఇచ్చేట్లేడు అని చెప్పి ఆయన ఒక రోజు పోయి ఏమిరా నువ్వు వడ్డీయకున్నా మంచిదే, నీకు అన్నం పెడితే అసలు నీకు కాలు మొక్కలు అంటాడు. అంటే తొలి ప్రేమ అక్కడిస్తా అంటాడు, మరి ఇక్కడనే అసలు ఉంటాంది వడ్డీ అక్కడిస్తా అంటాడు. తొలి ప్రేమ అంటే వడ్డీ పోతుంది, అసలు మళ్ళీ ఈడికి వస్తాను. అసలు క్యాండిడేట్ ఇక్కడ ఉంటాడు, విషనే ఇక్కడ ఉంటాది. లేకపోతే అక్కడే నువ్వే లక్కులు అవడపో. అప్పుడు అనుకున్నది దేవరంబ, ఈ మాట కూడా నిజమే అనుకున్నది. పిల్లగాడు ఏడిసి ఒకవేళ ప్రాణం పోతుంది కావచ్చు. మానవునికి రంది పెద్ద రోగము అన్నారు. లోకం లోపల పాము గర్తె మందు, తేలి గర్తె మందు, 66 రోగాలకు మందు ఉన్నది కానీ మనోవ్యాధికి మందు లేదు. ఈ పిల్లగాడు మనాది పెట్టుకుంటే కట్టెకు పిప్పి తెలియనట్టు పచ్చి గోడకు రవ్వుతేసినట్టు దీపంతుల సమరువులే గుంజుకుపోయి ప్రాణం పోతే ఎవరితో అతి ప్రేమ అయ్యాలి అని ఒక్క సిద్ధం చేసుకున్నది. పిల్లగాడిని తీసుకొని పోతే అక్కడ తొలి ప్రేమ ఇప్పించి ఇక్కడ మళ్ళీ ప్రేమ తీసుకుంటున్నాను అనుకోని మరి ఇదే రూపం తీసుకొని పోయినట్టు ఏమిటో పంచపాండవులు ఏర్పాటు చేస్తారు. ఇన్ని రోజులు బట్టి మమ్మల్ని ఏడిపించిన రంపా అని నా ప్రాణం తీస్తారని హస్తమాల కట్ట చేత పట్టింది. హస్తమాల కట్ట చేత పట్టి రాజు రంప రాజు మోపంగానే 3 నెలల పిల్లగాడ వాళ్ళకి ఏరు పడకుండా వేసింది. గుట్టి లోపల వేసుకొని ఆ దేవరంప బయలుదేరి మరి ఏనాడు గనకనే ఆ యొక్క గజపురత అలగడి లియాసరాపురి పట్నం వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు చూపెడతావా అతని భార్యకు చూపెడతానా అని ఎట్లా పోతాను దేవరంప. శ్రీదేవతకై వండిన బోనం, శ్రీదేవతకై వండిన బోనం,
గజపురి దాలకి ఢిల్లీ అస్నాపురి పట్టణం వచ్చింది. ఢిల్లీ అస్నాపురి పట్టణంలో ఒక రాజ దర్బారం మీద కొలువుదీరి ఉన్నారు. ధర్మరాజు భీమ అర్జున నకుల సహదేవులు పంచ పాండవులు. అప్పుడు గనకనేవి ఆ తనుల చూపెట్టు అన్నాడని వాళ్ళు చూస్తేవి చూడకపోతేనేమి ఇలాగాని చూపెడతానని 5 తనుల చూపెడతాను. 3 నెలల పిల్లగాడయ్యా బుట్టి లోపల ఉండే 5 పంచపాండవులు మాత్రం కళ్ళ చూస్తాడు కానీ మాట్లాడతాయా ఆ 3 నెలల పిల్లగానికి కళ్ళ పండు నీళ్ళు దారులైపోతున్నాయి. నాయన ధర్మరాజా నాయన భీమసేన ఓ నాన్న అర్జున నన్ను తండ్రి నకుల మహారాజా సిన్నాయన సహదేవా మీరు నన్ను ఏర్పాటు ఎత్తలేరా నాన్న పాపకారి రంభ గనకనే మీ ముందటికెళ్ళి తీసుకుపోతాంది నాయను తండ్రులారా వల పోతాండు రంభ పట్టుకున్న ముట్టి లోపల అది ఎరకలని ఆచారి వేషం కట్టుకొని మళ్ళా గనకనేమి పిల్లగాన్ని తీసుకొని లక్క కోలల మాల పక్కకు మామిడి తోట బేటికి తీసుకొచ్చనమ్మా. అప్పటికి కుడి పొద్దు ఊపుతుంది అనుకున్నది. పిల్లగాడు తొలి ప్రేమ ఇక్కడ ఇస్తానన్నాడు, మలి ప్రేమ నాకు ఇస్తానన్నాడని ఆ పుట్టి లోపల ఉన్న 3 నెలల పిల్లగాని మీద అస్తమారగట్ట మోపింది. మోపంగానే బరబర మంటమండి 20 ఏళ్ళ వీరపుత్రుల ఎండు రంపాలరాజు ఎప్పటిలో తయారైండు ఆ మామిడి తోట లోపల ఎటు చూసినా గానీ మొత్తం మన రాజ్యం కనిపిస్తుందిగా. చాలా బలం వచ్చింది రంపాలరాజుకు. ఇగో ఇది నా ఊరు, ఇది నా రాజ్యం, నాకు అది నేను ఉండే లక్క కోరడమాలు. సంగతి చెప్పు, సంగతి చెప్పు, బాగా మాట్లాడితే ఇది నాని ఆటికో ఇప్పుడు నాకు బలం వచ్చింది. పోతన్నా ఇక నేను పోతన్నా ఏడికి పోతావు పిల్లగా కాశీకి పోయినా గోషిడువా ఉన్నదే లంచపోరి గోసే ఉన్నదే లంచపోరి నువ్వే ఉన్నావు లంచపోడా ఏమన్నంటే దీని మంత్రాలు పాడుగాను ఆడికి తీసుకుపోయింది బిసిపిసి అనుడు తీసుడు బల్యం చేసుడు గోడకేసుడు. గోడకు ఇట్లా పట్టుకొని నేను ఉండి వాడి దోమలు తినుడు పురుగులు తినుడు నా సాగు నా గోసంలో మొరముడుతుందా. ఏమన్నట్టు బల్యం చేసుడు, ఏమన్నట్టు నల్లిం చేసుడు. ఈ మంత్రాలు ఏ పడతాయి మంత్రాలు నీకచ్చే మంత్రాలు నువ్వు చదువుతావు, నాకచ్చే మంత్రాలు నేను చదువుతాను. మంత్రాలు ఇగో ఊరు నువ్వు ఎప్పడతావు ఊరు మంత్రాలు చదవడంటే పోయిన గొట్ట పెట్టి వదినట్టు అనుకుంటాడు రాయో. అక్కడ ఇట్లా బిసిబిసి అంటే మనిషిని మాయా చేతానికి ఇంత మనిషిని పూలు కూడా అడుగు పెట్టే వరకు ఆగుతలేవు. ఏం చేద్దావు నీ మంత్రం అయితే అఖిలేష్ కావాడుతో మంత్రాన్ని పోతాను. ఏం చేస్తావు నువ్వు ఇది నాలోకం ఇది నాలోకం బ్యాచ్ చతురు ఏం చెప్తావు అంటే ఊరు పట్టు మొత్తం మరి పిల్లిని వర్షాలు పడతాం ఊరు పట్టు ఉడుపు పట్టు అన్నట్టు. అందుకొరకే ఒక ఊరు సర్పంచ్ ఒక ఊరికి అని ఆ దేవరం ఒక్క మాట అన్నది. పిల్లగా నీ భార్యతో నీ తొలి ప్రేమ చేసి వస్తాను అన్నావు, పోతున్నావు కానీ ఇంకా నేను అట్లా నువ్వు ఆ నుంచి తీసుకెళ్తా కాబట్టి వేసిన కాలం మాట చెప్తాను. పోనొక్క గడియ రానొక్క గడియ నీ భార్య దగ్గర ఒక్క గడియ ఒక్కగా 3 గడియలు నువ్వు తిరిగి రావాలి. ఏం చేస్తావా నా పదే నువ్వేం చేస్తావా
నువ్వు రాకపోతే మసలుతో చెడికాడికి సాయం మనిషి నాటు మరి రక్తం అంతా నువ్వు రాకపోతే నేనే మాలవీధికి వచ్చి మీరేమేం చేస్తారో మొత్తం చూస్తాను. దీనికి సిగ్గున్నదా నేను ఇతర మూలం అంటున్నాడు మానవుడికి వచ్చి గిరితలు తీసుకుంటుంది అంటే మనిషి అసలు ఇదే నీ పద్ధతి. నువ్వు వస్తావా రావా? నేను రాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? దీని పాటలు పాడగాను కదా ఏంది నీకు అసలు ఏం రాముడు నీకు? వస్తావా రావా? నేను రానే. నువ్వు రాకపోతే నేనే వస్తా బొమ్మని నేనాడు మామిడి ఇప్పుడు మాత్రం మనకు రంపాల మారాదు ఇది తోటలోనే ఉన్నది. ఇది నన్ను ఏం చేస్తుంది పోతా తలుపులు పెట్టుకుంటా లోపలి పెట్టుకుంటా. నన్ను ఏం చేయలేదు అనుకున్నాడు రంపాల రాదు. ఇక మన వీధికి బయలుదేరిండే రాజు రంపాల రాజు రామయో రామ రామ రామయో రామ రామ దేవయో మానవాలో రామో రామ రామ రాజు రంపాల రాజే మానవేడి గొప్పదేవో రామో రామ రామ పెద్ద పులి కళ్ళ చూసింది. మరి పాండవుల పుత్రుడు రంపాల రాజు అనుకోని పక్కకు జరిగింది. ఆకు అటు వరకు రెండో మెట్టు మీద రెండో తంట మీద నాగేంద్ర స్వామి కళ్ళ చూసింది. రంపాల మహారాజు పాండవుల పుత్రుడు అన్నది తోక మలుచుకొని పండుకున్నదమ్మా. గుడ్డలు కళ్ళ చూసినటువంటి పక్కకు జరిగింది. రాజు రంపాల రాజు మహాల మీదకి ఎక్కనమ్మా. అరే అద్దుమ రాత్రి ఆయే అచ్చ వరకు మాత్రం అనగా అటువంటి తలుపు పెట్టుకుని పండుకున్నది రూపవతి. తలుపు గాడికి వచ్చిన రంపాల మహారాజు అంటాడు బామా బామా రూపవతి బామా రూపవతి బామా రూపవతి తలుపులు తీయమన్నాడు. బామా తలుపులు నీ బామా అని చెప్పి ఏనాడు తలుపుల శబ్దం చేస్తాడు. ఆ లక్కకొల్ల మాల అనుకున్నగా రూపవతి మేలుక వచ్చింది. ఎవరు కావచ్చు? ఈ అర్ధరాత్రి వేళ ఎవరో వచ్చిర్రు నా తలుపులు కొడతారు. ఎవరు కావచ్చు అని ఎవరు మీరెవరయ్యా దొంగను నేను కాదు బామా దొరనే ఉన్నానే బామా దొంగను కాదే బామా రూపవతి దొరనే ఉన్నా లేచి వచ్చి తలుపు తీయవమ్మా. అయ్యో లక్కకొల్ల మాలోకైనా ఎందుకు వచ్చేరా ఎంత ఎవరు లేక బాయే తంటా సోపాది లేరు అప్పుడు కనుకనే బిడ్డ రూపవతి గట్టి ధైర్యం తెచ్చుకున్నది. ఎవరైతే ఎవరో అడుగుతానని చెప్పి అదే అర లోపల ఉన్నది బిడ్డ రూపవా. అయ్యా ఎవరయ్యా మీరు? బామా ఎవరో కాదే నీ భర్త రంపాల రాజు నచ్చిన తలుపు తీ బామా. ఈ అర్ధరాత్రి వేళ భర్త నచ్చినావు అంటాను. అయ్యా భర్తమైన మంచిదే ఎవరైనా మంచిదే. తెల్లవారి రా తెల్లవారి వచ్చే తలుపులు తీస్తానయ్యా. అయ్యో బామా తెల్లవారు దాకా నేను ఈ లోకంలో ఉండనే బామా. మనసు లోపల అనుకుంటాండు పాపకారి రంపపాడుగా నాది కావలే కూసున్నది నన్ను మాత్రం అనగడ శనం చేపు ఉంచది.